మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 34 నుండి 36 వచనములు. శేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ శేషానునకు ఎర్హా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన ఎర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. ప్రభునందు ప్రియ దైవజనమా, శేషాను ఇశ్రాయేలీయుడు, యూదా వంశస్థుడు. శేషాను అనగా లిల్లీ పుష్పము లేదా రోజా పుష్పము లేదా సంతోషము అని అర్థము. ఇతనికి కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు. అయితే అతని ఇంట ఎర్హా అను ఒక దాసుడు ఉన్నాడు. ఎర్హా అనగా కొట్టివేయబడు మాసము అని అర్థము. ఇతను ఒక ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెని ఇచ్చి అతనికి వివాహము చేస్తాడు. అతని ద్వారా తన వంశము వృద్ధి చెందుటకు వారసునిగా స్వీకరిస్తాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాపముగా పెంచిన ఎడల తుదినివాడు కుమారుడుగా ఎంచబడును అని వ్రాయబడి ఉంటుంది. ప్రియ దైవజనమా, మన జీవితాల్లో కూడా మునుపు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునయుండి క్రీస్తుకు దూరస్తులుగా ఉన్న మనలను సంఘములో తన రక్తము ద్వారా చేర్చి పరజనులను పరదేశులుగాక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా దేవుని ఇంటివారిగా చేశాడు. ఏ విధంగా శేషానును ఆశ్రయించిన ఎర్హా వారసునిగా స్వీకరించబడ్డాడో, శేషాను అనగా రోజా పుష్పము, షారోను పొలములో పూసిన పుష్పముతో పోల్చబడిన సంఘములో చేర్చబడిన మన అతిక్రమములన్నిటినీ శిలువ రక్తములో కొట్టివేసి తుడిచివేసి ఎర్హావలే దాసునిగా ఉన్న మనలను తన వారసులుగా చేసుకున్నాడు. నమ్మకత్వం వలన ఎర్హా దీవించబడ్డాడు. శేషాను స్వీకరించిన ఎర్హా ఫలించుట వలన అతని వంశము కీర్తి గడించింది. అతని వంశము నుండి ప్రముఖులు జన్మించారు. ఎర్హా మనవడు నాతాను ప్రవక్త. దావీదు కాలములో అత్యంత ధైర్యశాలిగా, నిక్కచ్చిగల ప్రవక్తగా, సలహాదారుగా, స్నేహితునిగా ప్రముఖ పాత్ర పోషించాడు. బర్షబా విషయంలో దావీదు తప్పును ఖండించాడు. సొలొమోను రాజుగా అభిషేకించబట్టలో ప్రముఖ పాత్ర పోషించాడు. సొలొమోను ద్వారా మందిర నిర్మాణము జరుగుతుందని ప్రవచించాడు. అతని కుమారులు కూడా సొలొమోను రాజునకు సన్నిహితులే. నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉన్నాడు. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రినై ఉన్నట్లుగా రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనములో చూస్తాము. ప్రియ దైవజనమా, దాసునిగా ఉన్న మనలో వారసులుగా స్వీకరించబడిన తరువాత ఫలభరితమైన జీవితము ఉంటే, అనగా నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో అంటుకట్టబడి ఆయన ఆజ్ఞానుసారము జీవిస్తే మనం ఆయనకు స్నేహితులుగా ఉంటాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం అదే తెలియజేస్తా ఉంది. శేషాను వారసునిగా స్వీకరించిన ఎర్హా ఫలించుట వలన అతని సంతతి రాజుగారికి స్నేహితులు కాగలిగారు. మనల్ని దేవుడు వారసులుగా స్వీకరించింది ఆయనలో నిలిచి ఫలించాలని, ఆయన ఆజ్ఞానుసారము జీవిస్తూ ఆయన స్నేహితులుగా కొనసాగాలని, ఆశీర్వదింపబడిన వారుగా మనముండాలని. ప్రియ దైవజనమా, ఎర్హావలే అన్యులైన మనకు క్రీస్తు ద్వారా రాజమార్గము ఏర్పరచబడి ఆయన స్వాస్థ్యములో పాలిభాగస్థులుగా చేసి నిత్య జీవానికి వారసులుగా చేసింది. ఎర్హా సంతతి ఏ రీతిగా రాజుతో కలిసి జీవించారో ఆ రీతిగా మనలను కూడా తనతో పాటు కూర్చుండబెట్టుకోవాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. అవును, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం అదే మనకు తెలియజేస్తా ఉంది. ఇంతటి గొప్ప ధన్యతను ఇచ్చిన యేసయ్యను నీవు ఇంతకీ సొంత రక్షకునిగా అంగీకరించావా? సంఘములో చేర్చబడ్డావా? శిల్వ రక్తములో నీ ప్రతి పాపము కడగబడిందా? ఫలభరితమైన ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? లేని యెడల దేవుడు ఇదే పిలుపు ఇస్తూ ఉన్నాడు. ఆయన నామమును నోటితో ఒప్పుకొని హృదయములో ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే తనతో పాటు యుగములు కూర్చుండబెట్టుకొనడానికి ఆయన తిరిగి రానయ్యున్నాడు. అతి గుంపులో మనందరము ఉండులాగున దేవుని ఆత్మ మనలను సిద్ధపరచునుగాక. ఆమెన్. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో మా కొరకు నీవు చేసిన త్యాగమును
తృణీకరించక, నిర్లక్ష్యము చేయక, నీ వైపు కనులెత్తి చూచి నీ మార్గములో నడిచి ఎత్తబడిన వారి గుంపులో మేమును ఉండులాగున సదా మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని, ఆ నిత్య రాజ్యములో పాలిభాగస్థులుగా మమ్మల్ని జ్ఞాపకము చేసుకొనమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: యాబేష్ గిలాదు వారు సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను దహనము చేసి వారి శల్యములను ఏ వృక్షము క్రింద పాతిపెట్టిరి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.